హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో థంబ్‌నెయిల్‌లో మీకు అర్థమైపోయి ఉంటది. సో ఈరోజు నేనైతే సప్త శనివారాల వ్రతం చేస్తున్నా. సో ఫస్ట్ వీక్ చాలా రోజుల నుంచి చేసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి అనుకున్నా చేద్దామని. ఇంకా ఇప్పుడైతే కుదిరింది. ఈరోజైతే వ్రతం స్టార్ట్ చేస్తున్నా. నాకైతే మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది. మేమిద్దరం కలిసి మార్నింగ్ 4:00కి లేచినాం. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను స్నానంకెళ్ళేలోపు మా అత్తమ్మ ఇంకా బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేసరికి మార్నింగ్ 6 అయింది. ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసి దేవుడి పూజ సామాన్లన్నీ కడిగేసుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మన ఇంటి దేవుడికైతే పూజ చేసుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఈ పూజ సామాన్లన్నీ కడిగి పక్కకు పెట్టుకొని ఇంట్లో ఉన్న దేవుడికి పూజ చేసుకుందామని అనుకున్నా. ఇంగా ఇక్కడైతే నేను పసుపు పెట్టుకుంటుంటే మా అత్తమ్మ వీడియో తీసింది. ఈ వీడియో తీసింది నాకసలే తెలీదు. బాగుంది కదా అని యాడ్ చేసిన. ఇంగా ఇక్కడైతే నేను ఇంట్లో దేవుడికైతే పూజ చేసుకున్నా. పూలు పెట్టేసుకొని, ఇంకా దీపాలు పెట్టేసుకొని, కొబ్బరికాయ, హారతులు అన్నీ ఇచ్చేసుకున్నా. ఇంకో విషయం ఏందంటే నేనసలు ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా, వ్లాగ్స్ తీస్తా, వీడియోస్ పెడతా అసలు నేనెప్పుడు అనుకోని గూడా అనుకోలేదు. కానీ ఏంటో సడెన్‌గా ఇంక నేను క్రియేట్ చేసేసుకున్నా. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చాలా సార్లు బయటకెళ్ళినా పెడదాం పెడదామని ఎడిట్స్ దాకా పోయినాయి గానీ నేనెప్పుడు పోస్ట్ చేయలేదు. ఎందుకేమో, ఏమో మరి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ నా వీడియోనే పెట్టాలని అన్నాడేమో! అందుకే నేను సప్త శనివారాల వ్రతం వీడియోనే లాంగ్ వీడియో పెడుతున్నా. కానీ కొంతమంది ఉంటారబ్బా! వీళ్ళు వీడియోస్ కోసమే పూజలు చేస్తున్నారు. వీడియోస్ కోసమే బయటికెళ్తున్నారని అనుకుంటారు. కానీ ఇంక నేను అవన్నీ ఏం పట్టించుకోను. నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా హస్బెండ్ గూడా సపోర్ట్ ఉంది. అందుకని నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోలు పోస్ట్ చేయగలుగుతున్నా. ఈ వీడియోస్ చూసి ఎవరైనా ఒక్కరైనా పూజ చేసుకున్నా, లేదంటే వాళ్ళు తలుచుకున్నా, మొక్కుకున్నా, చూసినా, విన్నా అది వాళ్ళకే చాలా మంచిది. అండ్ నా పూజ చూసి ఎవరైనా పూజ చేస్తే ఆ పుణ్యం నాకే దక్కుతది. అదే ఆ ఉద్దేశంతోటే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. వేరే వాళ్ళు నెగెటివ్ కామెంట్స్ పెట్టుకున్న వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. ఆ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు. ఆ హోప్ తోటే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంక నేనైతే ఈరోజు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగుండే. నాకెంత ప్రశాంతంగా అనిపించిందంటే ఈరోజు పూజ చేసుకుంటే మార్నింగ్ 4కి లేచి స్టార్ట్ చేస్తే ఇంట్లో పనులు, పూజ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్‌నూన్ 1 అయింది. ఇంకా నాకు మా అత్తమ్మ ఉంది కాబట్టి చాలా హెల్ప్ అయింది. ఇంక వెంకటేశ్వర స్వామికి తిరునామం పెట్టేసి ఇక్కడ పువ్వులు, ఇంకా తులసి మాల, మల్లెపూల మాల అన్నీ వేసేసుకొని ఇంకా రెడీ చేసుకున్నా. ఇంకా కలశం అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇంక నాకు మా ఫ్యామిలీలో అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా, మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఈ సప్త శనివారాల పూజ ఎవరికీ తెలీదు. నేనే ఫస్ట్ టైమ్ చేసినా. ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో పంతులు అంటే అయ్యగారులు చెప్తారు గదా! ఇలా జేసుకోవాలి, అలా జేసుకోవాలి అని జెప్పేసి ఇంకా నేను అదే ప్రాసెస్ ఫాలో అయినా. ఇంకా మా ఇంట్లో అయితే కలశం పెట్టుకునే ఆచారం ఉంది. అందుకే ఇంకా నేను కలశం గూడా పూజ చేసుకున్నా. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ దగ్గరుండి అన్నీ చెప్తుంది. ఇలా జెయ్యు, అలా జెయ్యి అని జెప్పేసి ఇంకా నేను అలానే జేస్తున్నా. అసలు నాకు స్వామివారంటే ఎంత ఇష్టమంటే అసలు మాటల్లో చెప్పొద్దు. నాకైతే చాలా అంటే చాలా నమ్మకం. నేను ఏ రోజైతే తలుచుకొని పడుకుంటానో నాకు ఆ రోజు కలలొచ్చేస్తాడు. నాకు ఎందుకో చాలా చాలా భక్తి వెంకటేశ్వర స్వామి అంటే నాకర్థం గాదు. ఇంగా ఈ పూజ ఒక్కటే నేను చేయలేదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నా. ఇంకా ఇప్పుడైతే కుదిరింది. ఇంకా స్టార్ట్ చేసేసినా. ఇంకా ఆపేదే లేదు. ఎంత ప్రశాంతంగుందంటే అంత ప్రశాంతంగుంది నాకు ఈరోజైతే. నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు, నాకున్నంతలా నేను సాటిస్ఫైడ్‌గా స్వామివారి పూజ అయితే చేసుకున్నాను. అదే మీకిప్పుడు షేర్ చేస్తున్నా. ఇంకా గలచంలో బియ్యం పోసుకొని రెడీ చేసుకున్నా. ఇంగ మా అత్తమ్మ అయితే ప్రసాదాలు చేస్తుంది. సేమియా పాయసం అండ్ పరమాన్నం చేసింది. ఇంకా మిగిలినవి చలివిడి, ఇంకా నువ్వుల లడ్డు అవన్నీ నేను చేసేసుకున్నా. ఇంకా మా అత్తమ్మ అయితే పరమాన్నం, సేమియా చేసేసింది. ఇంగ అత్తమ్మ ప్రసాదాలు చేసేలోపు నేనైతే పిండి దీపాలు, ఇంకా చిన్న చిన్న పనులు దేవుడి దగ్గర చేసేటివన్నీ చేసేసుకున్నాను. ఎంతైనా ఎవరైనా ఒకళ్ళుంటేనే కొంచెం హెల్ప్ అయితది. ఒక్కరం చేసుకుంటే కొంచెం కష్టమైతది. ప్రసాదాలయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా వెంకటేశ్వర స్వామికి 7 రకాలు ఎక్కియాలి అని అన్నారు. అందుకనే ఇంక నేను నాకు తోచినట్టు నేను చేసుకున్నా. ఇక్కడైతే పిండి దీపాలు రెడీ చేసుకున్నా. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తుండు దీపాలు పెట్టడం.
ఇక నేను గణపతిని కూడా చేసుకున్నా. గణపతి అయితే కంపల్సరీ మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతికి పూజ చేసి మనము మెయిన్ పూజ ప్రారంభం చేయాలి. అందుకే నేను ఫస్ట్ గణపతిని చేసుకున్నా. ఇక్కడైతే దీపారాధన చేసిన, దీపం ముట్టించిన తర్వాత ఇంక ఇక్కడ మేము గణపతి పూజ చేసాము. గణపతికి వస్త్రం ఇంకా నైవేద్యం ఇవన్నీ చేసి హారతిచ్చినాం. ఇక్కడైతే ఇంకా మా ఇంటి వెంకటేశ్వర స్వామి చూడండి. ఇంకా మా మమ్మీ మేము పూజ చేసుకుంటున్నాం. సో, వ్రతం చేస్తున్నాం అనంగానే మా మమ్మీ అయితే ఈ విగ్రహం కొనుక్కొచ్చింది. లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొనుక్కొచ్చింది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగుండే. అసలు ఎంత బాగున్నాడంటే అంత బాగుండే. నేను మా ఆయన కలిసి అయితే స్వామివారికి అభిషేకం చేసినాం. అభిషేకం చేసినంత సేపయితే నా మొహం అసలు నా కళ్ళు ఆర్పకుండా స్వామివారిని అలానే చూస్తూ ఉండిపోయినా. నాకంత అనిపిచ్చింది. నిజంగా గుడిలో చేస్తున్నట్టే అనిపిచ్చింది. నా ఫీలింగ్ అయితే అట్లనే ఉండే. అభిషేకం అయినంత సేపయితే నా మనసు మొత్తం టెంపుల్‌లో ఉన్న ఫీలింగే వచ్చింది. ఇంగ మా ఆయన అయితే అసలు ఏదైనా పూజ చేసుకుందామంటే పక్క వారితోటి కూడా మాట్లాడడు. అంత భక్తితోటి చేస్తాడు. చేసిన 5 మినిట్స్ అయినా చాలా ప్రశాంతంగా అసలు ఎవ్వరితోటి మాట్లాడకుండా చేస్తాడు సైలెంట్‌గా. అదైతే చాలా మంచిగా అనిపిస్తది నాకు. ఒక 5 మినిట్సే ఉంటాడు గానీ, ఆ 5 మినిట్స్ ఉన్నా గూడా చాలా భక్తితోటి చేస్తాడు. నాకదే బాగా అనిపిస్తది. ఇంకా ఆయనకు ఆఫీస్‌కి టైం అయితుంది. ఇంక మేమైతే అభిషేకం జేసి "నువ్వెళ్ళు" అని జెప్పేసి అన్నాము. అందుకే అభిషేకం అయ్యేదాకా ఉన్నాడు. ఇంకా ఆయన, నేను ఇద్దరం కలిసి అయితే అభిషేకం జేసినాం. అభిషేకం అయిన తర్వాత ఇంకా స్వామివారికి మంచిగా హారతిచ్చేసి, తర్వాత కడుక్కొని, ఇంకా అలంకరణ చేసుకొని ఆయనని పీట మీద కూర్చోబెట్టినాం. ఇక్కడ మా ఆయనైతే వస్త్రం ఏషిండు స్వామివారికి. ఇంక నేనైతే తులసి మాల ఏసిన. ఈ తులసి మాలలైతే ఈ లీవ్స్ అయితే చాలా పెద్ద పెద్దగుండే. ఇంకా అదేస్తే స్వామివారు కనిపియట్లేదు. ఇంక నెక్స్ట్ టైమ్ అయినా కొంచెం నేనే ఓన్‌గా అల్లుకోవాలని చూస్తున్నా. ఈ తులసి ఆకులు తెచ్చుకొని. ఈసారైతే ఇట్లా అడ్జస్ట్ చేసేసిన. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా విగ్రహానికి మాత్రం నేనే అల్లుకొని వేసుకోవాలి అని అనుకుంటున్నా. చూడాలి ఆకులు దొరుకుతాయో లేదో. ఇంక ఇక్కడైతే రెడీగా పెట్టేసిన. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేస్తున్నా. లక్ష్మీదేవికి, స్వామివారికి ఎక్కిచ్చేస్తున్నా. ఇంక నేను మా ఆయన కలిసి అయితే పిండి దీపాలైతే ముట్టిచ్చేసుకుంటున్నాం. పిండి దీపాలైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. బియ్యం పిండిలో కొంచెం బెల్లం, అరటిపండు, నెయ్యి, పాలు పోసుకొని కలిపి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టి, ఆ తర్వాత దీపాలు చేసుకుంటే చాలా బావుంటది. ఇంక ఏ దేవుడికైనా పిండి దీపాలు చేస్తే ఆవు నెయ్యే పొయ్యాలి. పిండి దీపాలలో ఆవు నెయ్యి, నువ్వుల నూనెనే పొయ్యాలి. మామూలు నూనె అయితే పొయ్యొద్దు. అది ఇంకా ఏమంటారు మా మమ్మీ వాళ్ళు, పంతులు అందరూ చెప్పినారు. ఇంక నేనైతే అదే ఫాలో అయితా. పిండి దీపాలు చేస్తే మాత్రం నేను నెయ్యే పోస్తాను. లేదంటే నువ్వుల నూనె పోస్తాను. ఇక్కడైతే మా హస్బెండ్ ఎళ్ళిపోయిండు. ఆయనకి టైం అయితుందని. ఇంక నేను స్వామివారి శతనామవాళి అండ్ కథలు ఇవన్నీ అయితే చదువుకున్నాను. ఇంక నేనైతే ఫోన్‌లో కొన్ని కథలు కూడా పెట్టుకొని పూజ చేశాను. ఎందుకంటే మనకంత రావు గదా! బుక్ అయితే తెచ్చుకున్నా. బుక్‌లో ఉన్నవి నాకు తెలిసినవైతే నేను చదువుకున్నాను. హారతి పాటలు గూడా పాడుకున్నాను. ఇంక మిగతావైతే ఫోన్‌లో పెట్టుకొని చేశాను. ఇక ఇక్కడైతే స్వామివారికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం అయితే నేను వడపప్పు, పానకం, చలివిడి, పరమన్నం, పాయసం అండ్ నువ్వుల లడ్డు చేశాను. అండ్ ఇంకోటి అరటి పండ్లు. అవి 7 రకాలయినాయి. ఇంకా నేను అవే దేవుడికి నైవేద్యంగా పెట్టిన. 7 రకాలు చేయాలా అంటే ఏమో చెయ్యాలని అన్నారు. కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. ఇంక నేనైతే చేసిన. ఇక్కడ మా చిన్నోడైతే స్వామివారి పాట పాడుతుండు 'గోవింద గోవింద' అని చెప్పేసి. ఇదైతే నాకు బాగా అనిపించింది. వాడు నార్మల్‌గా గూడా 'శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద' అని ఇంట్లో గూడా ఊకే పాడతాడు. ఇంక ఈరోజు మేము పూజ చేసినాం గదా! పాడుదురా నాని అంటే వాడు కూర్చొనే పాడుతుండు. చాలా అనిపించింది. ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంక నేను మా చిన్నోడైతే దేవుడికి మొక్కుకొని ఇంక ఇంగ స్వామివారికి మొక్కేసుకున్నాము. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాం. ఇంక నాకైతే పూజ ఇలానే తెలుసు ఫ్రెండ్స్. నేను ఇలానే చేసిన. అంటే నాకు మా అత్తమ్మ, మా మమ్మీ వాళ్ళు, నాకు తెలిసిన వారు అండ్ కొంతమంది పంతుల్లో వీళ్ళందరూ చెప్పింది విని నాకేవైతే తెలుసో, నేను ఏవైతే అర్థం చేసుకున్నానో అదే నేను ఇక్కడ పూజ చేశాను. ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. చెప్పండి. మళ్ళీ ఇంకోసారి ఆ తప్పులు చేయకుండా చూసుకుంటాను. ఇంకా ఇదే ఈరోజు మా ఇంటి సప్త శనివారాల పూజ, వెంకటేశ్వర స్వామి వ్రతం. నేనింకా ఈరోజైతే ఫుల్ హ్యాపీగుండే. అనుకోకుండా
యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, షార్ట్స్ పెడుతున్నా, రీచ్ వచ్చినా రాకపోయినా అంటే పెట్టంగానే అందరికి రీచ్ ఏం రాదు. కొంచెం టైం పడతది. నాకు గూడా అంతే టైం పడతది. కానీ నాకైతే హోప్ అయితే ఉంది. నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితదని చెప్పేసి. ఇంకా ఫస్ట్ నా లాంగ్ వీడియో ఈ సప్త శనివారాల వ్రతం, నా వెంకటేశ్వర స్వామి వీడియో కాబట్టి ఇంకా హ్యాపీ అంటే హ్యాపీ. ఫుల్ హ్యాపీ ఉన్నా నేనైతే. ఇంకా చూసేసేయండి మా ఇంటి సప్త శనివారాల వ్రతం. వెంకటేశ్వర స్వామిని చూసేసేయండి. మొక్కుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి లాంగ్ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను.